హర హర మహాదేవ హర. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ్వరుడు ఈ సకల భువనములన్నింటినీ కూడా పోషిస్తూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ చెప్పుకున్న శ్లోకం ఏంటి అంటే కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే. మనకి రెండు కాండలు ఉన్నాయి సనాతన సంప్రదాయంలో, జ్ఞానకాండ కర్మకాండ. అంటే కర్మ ద్వారా మనకి శాస్త్రం రెండు చెప్తుంది, కర్మకురు కర్మ త్యజ రెండు చెప్తుంది. ఇలా ఎందుకు చెప్తుంది అంటే సహజంగా ఈ రోజుల్లో అందరికీ కూడా ఒకటి బాగా ప్రహదంగా అలవాటైపోయింది. ఏమిటి అంటే మనకి తెలిసిన పరిమితితో కూడుకున్నటువంటి కొద్దిగా ప్రాణాయామము, ఏవో రెండు ఆసనాలు, కొద్దిగా ధ్యానము, అలాగే భగవద్గీత పఠనము, వీటి ద్వారా మనకి మోక్షం వచ్చేస్తుంది, మనకి ప్రశాంతత దొరుకుతుంది, చాలు, ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అసలు అక్కడ విషయం ఏంటంటే భగవద్గీతలో కూడా కర్మ చెప్పబడింది. యోగం అనేటువంటిది మనకి తెలిసిన పరిమితితో కూడుకున్నది కాదు, అనంతమైనటువంటిది. కాబట్టి ఈ మాట చెప్పడం తేలికే. ఈ మాట చెప్పడం దేనికి అంటే మనం నిత్యం చేయాల్సినటువంటి కర్మల నుంచి తప్పించుకోవడానికి మార్గంగా ఈరోజు అది ఉపకరిస్తోంది. మనకి అంతా ఒకటే కదండి, నామస్మరణంతో ముక్తి లేదా ధ్యానంతో మోక్షం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ భూలోకంలో బాధ్యత ఒకటి ఉన్నది. ప్రతి గృహస్థు కూడా రోజు 5 కర్మలు, ఏ వర్ణం వారైనా కూడా వారి వారికి విధింపబడినటువంటి మార్గములలో ప్రతి గృహస్థు కూడా ఏ వర్ణం వారైనా సరే ప్రతి వారికి కూడా పంచమహాయజ్ఞములు అని చెప్పి చెప్పబడ్డాయి. మాకేదో పూజలు చెప్పలేదండి, మీరే చేసుకుంటారు, మమ్మల్ని రానివ్వరు అనేటువంటి మాటలేం లేవు. ఎవరి విధానాలు వారికి ఉన్నాయి. అవి తెలుసుకోకపోవటం, మనం పెద్దల నుంచి మనం గ్రహించకపోవటం మన లోపం. కాబట్టి పంచమహాయజ్ఞాల్లో దేవయజ్ఞ మొట్టమొదటిది. భారతీయులు అంటేనే భా అంటే దీప్తి, కాంతి. అది 2 రకాలు, 3 రకాలు కూడా చెప్పచ్చు. ఒకటి జ్ఞానము, జ్ఞానాన్ని దీప్తిగా వెలుగుగా చెప్తాము. అలాగే అగ్నిదీప్తి, అలాగే సూర్యదీప్తి. ఈ మూడింటిని కూడా ఆరాధించి దాని యందు మాత్రమే ఇష్టం కలిగిన వారై, దాని ద్వారానే సాధన కలవారై ఉండేవారిని మాత్రమే భారతీయులుగా చెప్పబడతారు. అయ్యా, చమసాధ్వర్యులు కావాలి. చమసాధ్వర్యులు ఇందాక నేను మనవి చేసినట్లు యజమాని తాలూకు బంధువులు ఎవరైనా ఉంటే చమసాధ్వర్యం ఇవ్వడానికి రావాలి. ఆ రకంగా ప్రతి వ్యక్తికి కూడా భారతీయులము అని చెప్పుకోలేన దుస్థితిలో మనం ఉంటే మనం భారతీయులం కాదు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా భారతీయులని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. ఎందుకని అంటే అరే మీరేదో యజ్ఞాలు యాగాలు చేస్తారు, మాకేమిటి అంటే దేవయజ్ఞము. ప్రతినిత్యము భారతీయులు అనబడేవారు కనీసం దీపారాధన అయినా చేసి బొట్టు పెట్టుకుని నమస్కారం చేసుకుని బయటికి వస్తారు. అది కూడా లేదు అంటే వారిని భారతీయులుగా చెప్పడానికి చెప్పలేము. వారిని మనం ఏమనాలో కూడా శాస్త్రములు చెప్పలేదు. అంటే వాళ్ళకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, కనీసం దీపారాధన కూడా చేయని వారికంటే తక్కువ వారు ఉంటారు అని శాస్త్రానికి ఆ సమయానికి తెలియదు. ఈరోజు మనం తయారయ్యాం కానీ అట్లాగా శాస్త్రానికి ఆ సమయానికి తెలియదు పాపం. కాబట్టి వారిని ఏమనాలో కూడా శాస్త్రం చెప్పలేదు. ఏమనాలో మనం కొత్త మాట కనిపెట్టుకుని అనాలి. భారతీయులము అని చెప్తే భారత పదం వినటానికి దాన్ని పలకటానికి కూడా ఇబ్బంది పడిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి భారతీయులు అనేవాళ్ళు జ్ఞానాన్ని, దీపాన్ని ఆరాధన చేస్తారు, వెలుగుని. అటువంటిది దీపారాధనతో మొదలుకొని దేవయజ్ఞ, దీపారాధన చేసిన వెంటనే ఏం చేస్తాం, మనకు తెలిసిన మన ఇష్ట దైవాన్ని అక్కడ పటం పెట్టనివ్వండి, ఏమైనా పెట్టనివ్వండి. ఒకళ్ళు అగ్ని రూపకంగా, ఒకళ్ళు సూర్య రూపకంగా, ఒకళ్ళు
విగ్రహ రూపకంగా ఎక్కడున్నా సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనము తెలుసుకోవటానికి మన ధ్యానానికి అనుకూలంగా ధ్యానం చేస్తాం. అంటే కించిత్ పూజ చేయటం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం అనేటువంటిది ప్రతి వర్ణముల వారికి నమస్కారం చేసుకుని కొంచెం ఉదకం అర్ఘ్యంగా ఇవ్వటం అనేటువంటిది ప్రతి వర్ణం వారికి కూడా అది పాత రోజుల్లో సాంప్రదాయంగా ఉండేది. దాన్ని మనం మర్చిపోయి వదిలేశాము. కాబట్టి అటువంటి దేవయజ్ఞము, కాంతిని ఆరాధన చేయటం, ఆ సూర్యుడే సమస్త భూమండలాన్ని సూర్యుడు అగ్ని కలిపి నడుపుతూ ఉన్నారు. అటువంటి దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఆ తర్వాత పితృలను ఉద్దేశించి రోజు కూడా ఎంతో కొంత ఇప్పటికీ కూడా కాకికి కొద్దిగా అన్నం పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అలాగే శాస్త్రోక్త విధిని అనుసరించి ఆయా సమయంలో ఆబ్దికాదులు, పితృయజ్ఞము, రోజు కూడా పితరులను తలుచుకోవటం, మనకి జన్మనిచ్చినటువంటి ఆ పితరులను తలుచుకోవటం, వారికి కొద్దిగా నీళ్ళు ఇవ్వటం, కొద్దిగా ఒక ముద్ద అన్నం పెట్టడం. అంటే కాకి రూపంలో వస్తారా, ఎలా వస్తారా అని కదా వాళ్ళని ఉద్దేశించి పెడితే వాళ్ళ సూక్ష్మ రూపాలు వాళ్ళకు ఉంటాయి, మనకు కనిపించవు. మన కళ్ళకి కనిపించని సూక్ష్మ ప్రపంచం మనకు కనిపించేదానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉన్నది. అది నమ్మని వాడి కర్మ, అది వాడి బుద్ధి లోపం తప్ప. దాన్ని చూడగలిసేటువంటి యోగులు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు, దాంట్లో వాళ్ళ అనుభూతిని పొందుతూనే ఉన్నారు. అది కూడా మనకు తెలుసు. ఒప్పుకోలేకపోవడం అనేది కూడా మన బుద్ధి దౌర్బల్యమే. కాబట్టి ఆ పితరులను ఉద్దేశించి ఎంతో కొంత పక్కన పెట్టడం. అలాగే ప్రత్యబ్దికం, ఏదైనా తీర్థాదులకు వెళ్ళినప్పుడు కానీ, పుష్కరాదులకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వారిని ఉద్దేశించి మనం ఆ కార్యక్రమం చేయటం అనేది. అలాగే సంవత్సరంలో 96 రోజులు పితృదేవతలకు కేటాయింపబడ్డాయి. మనకి ఒకరోజు గతించిన రోజు గుర్తుపెట్టుకుని దాన్ని మనం నిర్వహించడానికే ఈరోజు చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంది. అట్లా దేవయజ్ఞ, పితృయజ్ఞ, రోజు కూడా వాళ్ళకి నీళ్ళు వదలాలి, కొద్దిగా ఇంత ముద్ద పక్కన పెట్టాలి, ఇవన్నీ కూడా రోజు చేయాలి. దేవయజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞ. జీవదయ లేదు, మనకు అది ఎవరో నేర్పించారు అని మనకి ఎవరో చెప్పక్కర్లా. మనం మర్చిపోయాం, మనం వదిలేసాం. మనం వదిలేసిన మార్గాన్ని మనకే తెలియకుండా ఇంకో మార్గంలో చూపించారంతే. అది మేమే చూపించినట్టుగా చెప్పుకున్నారు. భూతయజ్ఞ, భూతములు అంటే అవి వాటంతట అవి సంపాదించుకోలేని, ఆహారం సంపాదించుకోలేని దీనమైనటువంటి జీవులు. మనకి రోడ్లో అనేక రకమైనటువంటి జీవులు కనిపిస్తూ ఉంటాయి, పక్షులు, క్రిమి కీటకాదులు, కుక్కలు, ఇటువంటివన్నీ కూడా. వాటన్నిటికీ కూడా ఆహారం పెట్టడం అనేటువంటిది భూతయజ్ఞము. దేవయజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ. మనుష్యయజ్ఞము అంటే పెద్దవాళ్ళకి ఇప్పటికి కూడా తెలుసు. ఈరోజు ఎవరైనా మన ఇంటికి అతిథి వచ్చి భోజనం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉండి అతిథిని పిలుచుకొచ్చి మరి వారికి కొంత కేటాయించి, ఒకవేళ వీరు భోజనం చేసేసినా కూడా ఇంకా ఎవరైనా వస్తారేమో అని చెప్పి వారి కోసం కొంత ఎక్కువ వండి ఉంచుకునేటువంటి పెద్దలు మనకి ఇప్పటికి కూడా తెలుసు. ఇంకా కొన్ని ఇళ్లలో ఆ సాంప్రదాయం జరుగుతూనే ఉంది. 90% మాత్రం ఇవాళ మేము వస్తామంటే ఇవాళ మేము ఊళ్ళో ఉండట్లేదని, ఎందుకంటే మనమే వండుకోవట్లేదు కాబట్టి మనకే చాలా పాయింట్లు, చాలా తెచ్చిపెట్టేవాళ్ళు పెరిగిపోయారు కాబట్టి తద్వారా మనకేం పెరిగాయి, అశోచి పెరిగింది, కల్తీ పెరిగింది, రోగాలు పెరిగాయి. మన ఇంట్లో మనం వండుకుని చక్కగా ఇంకోటి వండు పెట్టిన రోజు అందరూ బాగానే ఉన్నారు. ఎవడో మనకి వండి తెచ్చిపెట్టేసరికి మనకి దాంట్లో కల్తీ, రోగాలు, అశుచి, అపరిశుభ్రత, తద్వారా అన్నీ పెరిగాయి. కాబట్టి అటువంటి మనుష్య యజ్ఞం, అతిథి రావాలి, ఇంకొకళ్ళకి మనం భోజనం పెట్టాలి అని నిజమైన భారతీయులు ఆలోచిస్తారు. బంధుజనాల్ని ఆదరించటం ఇదే గొప్ప విషయం. అందుకే మనకి వివాహాదుల్లో కూడా
అందరం గుమిగూడుకోవడం, దీంట్లో కూడా ఒక సామాజిక స్పృహ ఉన్నది. ఎప్పుడో ఒకసారైనా అందరం కలవడం అనేటువంటిది అప్పటికి కూడా చేయలేకపోతే ఇంకెప్పుడు కలుస్తాం? ఇవాళ రోజుల్లో జరుగుతుంది అదే. కనీసం అన్నగారు ఎవరో తెలియదు, ఈ పిల్లలకి అన్నగారు పిల్లలు ఎవరో తెలియదు, అక్కయ్య పిల్లలు ఎవరో ఈ పిల్లలకి తెలియదు, తర్వాత తరమే తెలుసుకోనే తరంగా ఉంది. కాబట్టి అట్లా మనుష్య యజ్ఞ బ్రహ్మయజ్ఞం అనేటువంటిది ఎవరి విధిని అనుసరించి వారికి, అంటే ఉపనయన సంస్కారం అయ్యి వేదాధ్యయనములు మంత్రానుష్ఠానములు చేసేవారు బ్రహ్మయజ్ఞంలో వారికి కేటాయింపబడినటువంటి మంత్రానుష్ఠానములను పారాయణ చేయటము, లేదా స్తోత్రాదులను మననం చేసుకుంటూ ఉండటం, పురాణాన్ని స్తోత్రాల్ని. ఎందుకంటే వేద సారములే అనేక స్తోత్రములు, అనేక పురాణములు, అన్ని పురాణములు కూడాను మాకు మన సమాజంలో విభేదాలు కల్పించడానికి, దాని మీద లబ్ధి పొందడానికి విభేదాలు సృష్టించి తద్వారా లబ్ధి పొందుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించలేక మాకు మంత్రాలు చెప్పరు, మాకు గుళ్ళోకి రానివ్వరు అంటే, అన్ని సమయాల్లో అందరూ కూడా గుళ్ళోకి వెళ్ళరు. అందరూ కూడా దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి అలాగే మంత్రం చెప్పాలంటే ఉపనయనం చేసుకోవాలి, దానికి రోజు సాధన చేయాలి. అన్ని వృత్తులు, ఏ వృత్తుల్లో ఉండేవాళ్ళు అన్ని వృత్తులు ఆ సాధనకి తగి ఉండేటువంటి జీవన విధానం కాదు. కాబట్టి వారికి మంత్రసారభూతమైనటువంటి పురాణాదులు శ్లోకాదుల్ని వారికి ముక్తిగా చెప్పారు. ఇంకా ఈ రోజుల్లో గట్టిగా మాట్లాడాలంటే మంత్రంలో చెప్పబడినటువంటి నియమాల ద్వారా అనుష్ఠించడం అనేటువంటిది ఆ మంత్రం చెప్పుకున్న వాళ్ళకి కూడా సాధ్యం కాని సమాజంలో ఉన్నాం. కాబట్టి మనం మంత్రాలను అనుష్ఠానం చేయడానికి ఎగబడకుండా చక్కగా స్తోత్రములు పురాణములు చదవడానికి మనం కనుక ఎక్కువ ప్రయత్నం చేస్తే మంత్రం చదువుకున్న దానికన్నా కూడా ఎక్కువ పుణ్యం మనకు వస్తుంది. కాబట్టి అలా బ్రహ్మయజ్ఞము, ఇటువంటి పంచమహాయజ్ఞములన్నీ కూడా చెప్పబట్టాయి. దీని ద్వారా జ్ఞానం అనేటువంటిది భారతీయులకి లభిస్తుంది. అదే ప్రధానమైనటువంటి సొత్తు భారతీయులది. దీనికి అంతటికీ కూడా జ్ఞానాన్ని, ఈ నడవడిని కల్పించేటువంటి వ్యక్తి ఎవరు, సాధనం ఏమిటి అంటే అగ్ని సర్వా దేవతా. అందుకే అగ్ని అంత గొప్పది. ఇక్కడ అగ్ని సూర్యులు, ఇందాక వెలుగు అంటే చెప్పుకున్నాం, వాళ్ళిద్దరూ కల్పించేది జ్ఞానం, 3 జ్ఞానాలు. ఈ అగ్ని సూర్యులకి అభేదం, అంటే వాళ్ళిద్దరూ ఒకటే అని వేదం స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఉద్యంతం వావాదిత్యమగ్నిరను సమారోహతి అగ్నిం వావాదిత్య సాయం ప్రవిశతి అని ఉదయిస్తున్న సూర్యుడిని అనుసరించి అగ్ని తేజస్సు మొత్తం ఆ అగ్నిలోకి వెళ్తూ ఉంటుంది. అలాగే సాయంత్రం పూట సూర్య తేజస్సు మొత్తం అగ్నిలోకి వస్తుంది. వీరిద్దరే ఈ సమస్త భువనాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సూర్యుణ్ణి ధ్యానం చేసే మంత్రం ఒకటి ఉంది. హగుంసస్సు చిషద్వసురంతరిక్షసద్ధోత వేదిషదతిథిర్దురోణసద్ నృషద్వరసదృత సద్వ్యోమసదబ్జాగోజ అర్తజ అద్రిజ అర్తం బృహతని ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఏ స్థానాల్లో ఉంటున్నాడు అని చెప్తూ మనకి కింద భూలోకంలో అగ్నిదేవుడుగా, అలాగే మన ఉదరంలో జఠరాగ్ని రూపకంగా, మన పాకశాలలో పాచకాగ్ని అంటే మన పాకశాల అంటే వంటశాలలో మనకి ఏదైతే అగ్ని మనకి వంటకి సహకరిస్తోందో ఆ సహకరించే అగ్ని రూపకంగా కూడా సూర్యుణ్ణి చెప్పింది వేదం. అలాగే అగ్ని గురించి ఇంకో మాట చెప్పింది. ఇదే ఉద్యంతం వావాదిత్యం అగ్నిరను సమారోహతి అగ్నిం వావాదిత్య సాయం ప్రవిశతి అని చెప్పుకున్నాం. ఇక్కడ అగ్నిని ఉద్దేశించి చెప్తూ దివస్పరి ప్రథమం జజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదా తృతీయమప్సు నృమణ అజస్రమింధాన ఏనంజరతే స్వాధీ అని ఒక మంత్రం ఉన్నది. అగ్ని మొట్టమొదటిగా ఎక్కడ ఉద్భవించాడంటే దివస్పరి ప్రథమం జజ్ఞే అగ్ని. ఆయన మొట్టమొదటిగా ఆకాశంలో స్వర్గలోకంలో ఉద్భవించాడంటే సూర్యరూపకంగా ఉద్భవించాడు. ద్వితీయం పరిజాతవేద, రెండోది మనకి హోమ సాధనభూతమైనటువంటి అగ్నిరూపకంగా జాతవేద అగ్నిరూపకంగా రెండో రూపంలో ఆయన ఇక్కడ ఉద్భవించాడు. తృతీయమప్సు నృమణ, ఆయన మూడో రూపం ఏంటంటే నీటిలో కూడా అగ్ని ఉంది.
అదే విద్యుత్తుగా మనం స్వీకరిస్తూ ఉన్నాం. సముద్రంలో బడబాగ్ని రూపకంగాను నీటిలో అగ్ని రూపకంగాను ఉన్నది కూడా అగ్నే. తృతీయమప్సు నృమణ అజస్రమింధాన ఏనం. ఈ అగ్ని ఎప్పుడూ కూడా మాకు అనుగ్రహకారుడై ఉండి మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలి. మేమిప్పుడు కూడా అజస్రమింధాన, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అశ్రద్ధ లేని వాళ్ళమై శ్రద్ధగా భక్తిగా ఎప్పుడూ కూడా మేము అగ్నిని ఆరాధన చేస్తూ ఉండాలి అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి అగ్ని మమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పి అక్కడ ప్రార్థన కనిపిస్తూ ఉన్నది. దివస్పరి ప్రథమంజగ్నే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదా తృతీయమప్సు రమణ అజస్రమింధాన ఏనంజరదే స్వాధీ. అటువంటిది గొప్పదైనటువంటిది అగ్ని దాన్ని జ్ఞానరూపకంగా కాంతి రూపకంగా భారతీయులు ఎల్లప్పుడూ కూడా వారి వారి విధిని అనుసరించి ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి వాటిల్లో యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ, ఉత్తమమైనటువంటి ఆరాధన. ఇటువంటి అగ్ని ఆరాధన అందరం చేస్తాము. దాంట్లో ఉత్తమమైనటువంటి ఆరాధన యజ్ఞము అని చెప్పబడింది. అందుకే ఈ యజ్ఞంలో అగ్ని ద్వారా ఆదిత్యునికి ఆహుతులు చేరవేస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అదే వృష్టిని మనకి కల్పిస్తుంది అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అటువంటి సందర్భంలో ఈరోజు సుత్యాహస్సు, ఈ యజ్ఞానికి అగ్నిష్టోమానికి 5వ రోజు, ప్రధానమైనటువంటి రోజు సుత్యాహస్సు. ఈ రోజుకు ప్రధాన అధిష్టాన దేవత అగ్ని. ఇందాక అగ్నికి ప్రధాన యాగం చేస్తూ ఏం చెప్పుకున్నామంటే మంత్రం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాన్ దేవ వైనాన్ విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ భక్తిం విధేమా. ప్రతి ప్రాణి కూడా తను సుఖంగా ఉండాలని, తనకు ఐశ్వర్యం కావాలని, భోగభాగ్యాలు కావాలని కోరుకుంటూనే ఉంటుంది. సుఖం కావాలని కోరుకుంటుంది తప్ప ఏ ప్రాణైనా కష్టం కావాలని మనిషే కాదు ఏ ప్రాణి కూడా కోరుకోదు. అయితే ఆ సుఖం పొందాలి అంటే ధర్మం చెప్పినటువంటి మార్గంలో నడిస్తే శాశ్వతమైన సుఖం వస్తుంది. పూర్వం ఒకసారి చెప్పుకున్నాం. తాత్కాలిక సుఖం అంటే ఒక వస్తువును మనం అనుభవిస్తూ ఉంటే ఆ వస్తువు ఉన్నంతసేపు మనకి సుఖంగా అనిపించవచ్చు. వస్తువు నశించిపోతుంది, తద్వారా ఆ సుఖము నశించిపోతుంది. మళ్ళీ ఆ వస్తువు లేని క్షణం ఆ సుఖము మన దగ్గర ఉంది. అంటే దాంట్లో మనం సుఖాన్ని భావిస్తున్నాం అంతే, అది శాశ్వత సుఖము కాదు. మరి ఏమిటి శాశ్వత సుఖము అంటే మళ్ళీ మనకి ఈ పుట్టుక లేకుండా ఎప్పుడైతే ఉంటుందో శాశ్వతమైనటువంటి ఆనందము సుఖము అప్పుడు కలుగుతుంది. అది సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది తప్ప ఎన్ని వితర్కాలు కుతర్కాలు భౌతికమైనటువంటి ఇంత జ్ఞానం అభివృద్ధి చెందింది, నేను దానికి కూడా సాధనం తీసుకొస్తానంటే ఇప్పటికి కాదు ఇంకో 1000 ఏళ్ళకు కూడా దానికి సంబంధించినటువంటి సాధనాన్ని ఇవాళ ఆధునిక విజ్ఞానం తీసుకురాలేదు. కేవలం ఆముష్మిక విద్య అయినటువంటి వేదము, ఆ వేదంలో చెప్పినటువంటి యజ్ఞము, సాధన, ధ్యానము, పూజ, పురస్కారములు మాత్రమే దాన్ని సాధన చేయగలవు. కాబట్టి ఈ మంత్రంలో ఏం చెప్తూ ఉన్నారంటే అటువంటి సుఖము మనకి కావాలి అంటే అయితే నాకు మోక్షం చాలండి, నేను ఇక్కడ పుట్టంగానే మోక్షమైనా మరి పుట్టినందుకు నా కుటుంబ పోషణ కానీ నాకు తినడానికి తిండి కానీ ఏదో ఉండడానికి ఇల్లు కానీ కట్టుకోవడానికి బట్ట కానీ అక్కర్లేదా అంటే కావాలి. ఎంతవరకు దారాపుత్రాదులను పోషించాలో అంతవరకే సంపాదించమని శాస్త్రం చెప్పింది. మళ్ళీ అదే శాస్త్రం దారాపుత్రాదులను పోషించలేని సందర్భంలో అధర్మమైనా చేయమని చెప్పింది మళ్ళీ. కాకపోతే ఆ అధర్మం చేసినప్పుడు వాళ్ళకి దాంట్లో భాగం ఉండదు అని చెప్పింది. కాబట్టి దారాపుత్రాదులను ఎంతవరకు పోషించుకోవాలో అంతవరకు కష్టపడాలి, తర్వాత మిగతాది ధర్మం కోసం మనం సాధన చేయాలి అంతే తప్ప ఇక్కడ ఒక 100 రూపాయలు వచ్చింది కాబట్టి ఇంకో 100 రూపాయలకి ఇచ్చతి శతి సహస్రం ఒక సూక్తి ఉంది సంస్కృతంలో. ఇచ్చతి శతి సహస్రం సహస్ర లక్షమీహతే లక్షాధిపస్తథా రాజ్యం రాజ్యాధిపస్తథా చక్రవర్తి అని. 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. 1000 రూపాయలు వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత 1,00,00,000 రూపాయలు ఉంటే బాగుంటుంది అనుకుంటాట. 1,00,00,000 రూపాయలు వచ్చిన తర్వాత నాకు రాజ్యాధికారం వస్తే బాగుంటుంది అనుకుంటాట. ఆయన ఏ ఎమ్మెల్యేనో అయితే నాకు ఎమ్మెల్యే కూడా చాలు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అబ్బి ఇది కూడా చాలు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటాడు, లేదా మొత్తం ప్రపంచం మొత్తం ఆక్రమించాలనుకుంటాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే, ప్రస్తుతం మనకి జరుగుతున్నది అదే. ఇది కాబట్టి ఇది కాదు భోగాన్ని కోరుకోవడం అంటే, మోక్షాన్ని కోరుకోవాలి. ఇక్కడ ఉండి అనుభవించేది చివరికి సర్వనాశనం చేసి మనోనాశనం, ఇక్కడ చేసిన నాశన పాపాన్ని పట్టుకెళ్ళిపోతాం తప్ప ఇక్కడ నాశనం చేసిన సంపదని, దీనంతా దోచుకున్న సంపదను మనమే పట్టుకెళ్ళాం చివరికి. అది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది ఇవాళ చాలామంది విషయంలో. డబ్బే ప్రధానంగా 1000 కోట్లు దాచిపెట్టి చివరికి మనకి శరీరాలు కూడా ఎలా ఉన్నాయో తెలియకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు
చాలా మనకు కనిపిస్తున్నాయి. ఏం పట్టుకెళ్ళామంటే ఏం పట్టుకెళ్ళాలా, పైగా పోనీ దాన్ని ఎవరి కోసమైతే తాపత్రయపడి సంపాదించారో వాళ్ళు ఆ వ్యక్తి మీద ప్రేమతో ఉన్నారంటే వాళ్ళు ఆ వ్యక్తి సంపాదించినటువంటి కీర్తి మీద పర్వత మీద ఆ వ్యక్తి అక్కడ ఉండగానే దానికోసం తాపత్రయపడటం కూడా మనం ప్రత్యక్షంగా గమనించాము. ఇదే లోకం తీరు. కాబట్టి దానికోసం మనం పాటు పడకూడదు. దేనికోసం పడాలి అంటే ఎప్పుడైనా నీకు తోడొచ్చేది, నువ్వు చేసుకున్న పుణ్యం ఎంతో కొంత ఉంటే అది నీ దగ్గరికి తోడొచ్చేది. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తూ అన్నాడు, నేనయ సుపథారాయే, నేను నా జీవనం కోసం అనేక మార్గాలు, డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు నేను అనుసరిస్తూ ఉంటాను. కానీ నువ్వేం చేస్తావంటే సుపథారాయే, నేను వెళ్ళేటువంటి మార్గం ఎప్పుడు కూడా మంచి మార్గంలో వెళ్ళేట్టుగా నువ్వు నన్ను నడిపించు. ఎందుకంటే నేను పిల్లాన్ని నీ దృష్టిలో చపలత్వం చేత నేను అనేక మార్గాలు నేను అనుసరిస్తూ ఉంటాను, ఖచ్చితంగా తప్పు మార్గంలోనే వెళ్తాను కూడా. కాబట్టి నువ్వేం చేస్తావంటే నేనయ్య సుపథారాయే, ఎప్పటికప్పుడు నన్ను 2 పీకి నన్ను మంచి మార్గంలో పెట్టు. అంతే తప్ప ఏదో ఠుష్ అంటేనో పాపం పోతుందంటే అదేం పిచ్చి కాదు, వెర్రేది ఏమీ పోదట. ఖచ్చితంగా మనం చేసింది అనుభవించి తీరాల్సిందే. వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళి అక్కడ ఏమవుతున్నారని వీళ్ళకి తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఎన్ని కబుర్లైనా చెప్తాం. కాబట్టి అది అనుభవించి తీరవలసిందే. దానికి అది దేవతలకు కూడా తప్పదు. ఎప్పుడు మన సాధన అతిశయం చేత వేల జన్మలకి అప్పుడు అది మోక్షం వస్తుంది తప్ప మనం చేసింది దేవతలకైనా తప్పదు. కాబట్టి అందుకని ఏం చేస్తామంటే నన్ను ఒకటి పీకైనా సరే, పిల్లాడు తప్పు చేస్తే తప్పు చేశావు నాన్న మంచిది నేను క్షమించేశానంటాం, ఒకటి పీకితే కానీ దారిలోకి రాడు, క్షమించాను అన్నవాడిది తప్పది. కాబట్టి నన్ను ఒకటి పీకైనా మంచి మార్గంలో పెట్టు అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాన్ విద్వాన్. ఏంటంటే అందుకే ఆయన జాతవేద అన్నారు. అట్ని మనం అనుకుంటాం ఆయనకేం తెలియదు, దేవుడికేం తెలియదు అని. జాతవేద, ఒకటి పుట్టింది అంటే దాని యొక్క ఎందుకు పుట్టింది, దాని జీవనం ఏమిటి, అది ఎందుకు పుట్టింది, అది ఎప్పుడు గతిస్తుంది, దాని జీవనం ఏమిటి మొత్తం ఆయనకి తెలుసు పరమేశ్వరుడికి. జాతవేద అన్నారు. అందుకే పుట్టిన దాని ప్రతి గురించి కూడా క్షుణ్ణంగా తెలిసింది ఎవరికి అంటే ఆ పరమేశ్వరుడు, ఆ పుట్టించడానికే తప్ప ఆ పరమేశ్వరుడికి తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి ఆయన జాతవేద అన్నారు. కాబట్టి అటువంటి నువ్వు నన్ను నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాన్ దేవ వైనాన్ విద్వాన్, అన్ని మార్గాలు తెలిసినవాడివి నువ్వే కాబట్టి మమ్మల్ని పట్టుకొని మంచి మార్గంలోకి ప్రయాణం చేయించు అని చెప్పి అక్కడ అగ్నికి నమస్కారం చేస్తూ ఉన్నారు. అటువంటి అగ్నిఆరాధనలో ఉత్కృష్టమైనటువంటిది సోమయాగము. ఈరోజు శుచ్యాహస్సు. దీంట్లో 3 సవనములు 3 విభాగములుగా ఉంటుంది. ప్రాతఃసవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అని మనకి ప్రధానంగా ముక్కోటి దేవతలు అంటాం. ముక్కోటి దేవతల్లో కూడా 33 మందే. వీళ్ళ యొక్క విభవ అవతారములు అంటే వీరి కార్య అవసరాల నిమిత్తం వాళ్ళు ఎత్తినటువంటి అవతారాలే కోట్ల అవతారాలు. ప్రధానంగా 33 మందే. వాళ్ళు వసు రుద్ర ఆదిత్యులు. అందుకని ఏమిటి అంటే ప్రాతఃసవనం మొత్తం కూడా వసుదేవతలకు సంబంధించినటువంటిది, మాధ్యందినం సవనం మొత్తం కూడా రుద్రదేవతలకు సంబంధించినటువంటిది, తృతీయ సవనం మొత్తం కూడా ఆదిత్యులకు సంబంధించినటువంటిది. ఈ 3 గణాలకి ఈ రోజు మొత్తం 3 విభాగాలుగా ఉంటుంది. అలాగే ఛందస్సులు 3 ఛందస్సులు ప్రధానమైనటువంటి అంటే వేదం అంటే మంత్రం ఛందస్సుని ఆధారం చేసుకుని ఉంటుంది. దాంట్లో కూడా అనేక ఛందస్సులు ఉన్నాయి. ప్రధానంగా 3 ఛందస్సులు ప్రధానంగా ఉంటాయి. గాయత్రి, త్రిష్టుపు, జగతి అనేటువంటివి. ప్రాతఃసవనం గాయత్రి ఛందస్సును ఆధారం చేసుకుని ఉంటుంది. మాధ్యందిన సవనం త్రిష్టుప్ ఛందస్సును ఆధారం చేసుకుని ఉంటుంది. తృతీయ సవనం జగతి ఛందస్సును ఆధారం చేసుకుని ఉంటుంది. అంటే వసురుద్ర ఆదిత్యులు, గాయత్రి, త్రిష్టుప్, జగతీలు ఈ యొక్క యజ్ఞాన్ని ఋగ్యజు సామములు 3 వేదములు అన్నీ కూడా ఈ యజ్ఞాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఆయా సమయంలో దేవతల అనుగ్రహం కోసం పూర్వం చెప్పుకున్నాం. సామవేదంతో దేవతలను స్తోత్రం చేస్తే ఋగ్వేదంతో దేవతలను ఆహ్వానం చేస్తారు. యజుర్వేద మంత్రములతో సిద్ధం చేసుకున్నటువంటి హవిస్సులు పొద్దున 4 దగ్గర నుంచి కూడా దేవతలకు సోమరసం దంచి వారి పాత్రలో గ్రహించి పెట్టుకున్నాం. అలాగే ప్రాతఃసవనం అయిపోగానే మళ్ళీ మాధ్యందిన సవనంలో మళ్ళీ ఆ మాధ్యందిన సవన దేవతలకు సంబంధించినటువంటి సోమరసాన్ని గ్రహించి ఉంచడం. అలాగే తృతీయ సవనంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియ. ఆయా సమయంలో అవకాశాన్ని బట్టి వివరించుకుంటూ ఉందాం. ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి కర్మ భూమండలంలో ఉండదు అనేటువంటిది 100కి 200% నిజము. కాబట్టి మనకి తెలిసినా తెలియకపోయినా అర్థమైనా కాకపోయినా మనం ఇక్కడ సన్నిహితంగా ఉండి దీన్ని దర్శించి శ్రవణం చేయటమే మన యొక్క పుణ్యం. కాబట్టి ఆ రకంగా అందరం కూడా ప్రత్యక్షంగా ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షణ చేస్తూ సాధ్యమైనంత వరకు
మనం మారటానికి ప్రయత్నం చేస్తూ, అంటే ధర్మాన్ని ఆచరణ చేయటానికి, కేవలం ఉపన్యాసాలు చెప్పడం, వినటం, కాసేపు దండం పెట్టుకుని వెళ్ళిపోవటం, ఆ తర్వాత మళ్ళీ మన ప్రవర్తన మంది మానలే కాకుండా మన జీవితాన్ని ఏమన్నా కొంచెం మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ధర్మానికి, ఆచరణకి, ఆ తర్వాత రక్షణకి, ధర్మం ఆచరణ చేస్తూ ఆ తర్వాత రక్షణకి మనం, అంటే రక్షణ ముందర ఆచరణ చేస్తేనే రక్షణ, అలాగే భౌతికంగా కూడా రక్షణ చేసుకుంటూ, ఎందుకంటే మనకి మహావీరులు అనేటువంటి వారు మనల్ని వాళ్ళ ప్రాణాలని, చర్మాన్ని ఒలిచేసినా కూడా ధర్మానికి నిలబడ్డారు కాబట్టే మనం ఈరోజు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోగలుస్తున్నాం. కాబట్టి వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ వారిలాగానే మనం కూడా అవసరమైతే నిలబడాలి. కాబట్టి అట్లా మనం ధర్మ ఆచరణ చేస్తూ ధర్మ రక్షణ చేసుకుంటూ అందరం కూడా దాంట్లో ఉండే మంచిని పొందుదాం. ఆయా సమయంలో ఆయా ప్రక్రియల యొక్క వివరాలు తెలుసుకుందాం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ.